తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ సాధారణ స్థాయి నుంచి పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. బుధవారం శ్రీ శ్రీనివాసుణ్ణి 68,586 మంది భక్తులు దర్శించుకున్నారు. దాదాపు 25,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 3,71,00,000 రూపాయల ఆదాయం లభించింది. ఈ రోజు గురువారం కావడంతో తిరుమల శ్రీనివాసుడికి జరిగే సేవలలో అత్యంత ముఖ్యమైనది తిరుప్పావడ సేవ. ఈ సందర్భంగా స్వామివారికి 400 కిలోలకు పైగా పులిహోరను నైవేద్యంగా సమర్పించారు. దీంతో పాటు శ్రీవారిని పూలతో అలంకరించే పూలంగి సేవ కూడా ఉంది. స్వామివారికి ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేకంగా పూలతో అలంకరిస్తూనే ఉంటారు. శ్రీవారి దివ్య నేత్రాలను దర్శించుకునే నేత్ర దర్శనం కూడా ఈ రోజే కావడం విశేషం. దీంతో క్యూలో వేచి ఉన్న భక్తులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే గురువారం అదనపు సేవలతో భక్తుల దర్శనానికి మరికాస్త సమయం పట్టింది.